హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల యూట్యూబ్ టీం వాళ్ళు నా ఛానల్కి అడ్వాన్స్ ఫీచర్స్ అయితే తీసేసినారు. ఈరోజు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు ఏం ఫీచర్ తీసేసినారు అనేది ఈరోజు చెప్తాను. దాంతోపాటు యూట్యూబ్ పంపించిన మెయిల్స్ కూడా చూపిస్తాను. ఇలాంటి తప్పులు మీ ఛానల్లో జరగకుండా చూసుకోండి. నేను చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే నా లాంగ్ వీడియోస్కి స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ చెప్పడము, తర్వాత ఏదైనా సినిమా సాంగ్స్ అప్లై చేయడము చేసేవాడిని. ఎందుకంటే చూసే వాళ్ళకి బోర్ కొట్టనీయకుండా కొంచెము ఎంటర్టైన్మెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో మంచి మంచి సినిమా సాంగ్స్ అప్లై చేసేవాడిని. దానివల్ల కాపీ రైట్ వచ్చేది. కాపీ రైట్ వచ్చినా సరే నేను సినిమా సాంగ్స్ అప్లై చేసేవాడిని. ఎందుకలా అంటే నేను కొన్ని టెక్ ఛానల్స్ చూసినప్పుడు కాపీ రైట్ ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఛానల్కి ఏం కాదు, స్ట్రైక్ పడకుండా చూసుకోండి అని చెప్పినారు. అందువల్ల అప్పుడు నాకు యూట్యూబ్ నుంచి మెయిల్స్ కూడా ఏమి రిస్ట్రిక్షన్స్ మెయిల్ వచ్చేటివి కాదు. అందువల్ల నాకు కాపీరైట్ పడితే పనిలే, చూసే వాళ్ళకి బాగుండాలి, నాకు సబ్స్క్రైబర్స్ రావాలి అనే ఉద్దేశంతో నేను కాపీరైట్ పడినా సరే లాంగ్ వీడియోస్కి స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పడము, తర్వాత సినిమా సాంగ్స్ అప్లై చేయడము చేసేవాడిని. అది తప్పని ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఏ ఛానల్కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ ఎక్కువ మానిటైజేషన్ అయిన తర్వాత ఏదైనా ఒక లెవెల్కి వచ్చింటుంది కదా ఛానల్లో, దానికి ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ మెయిల్స్. అంటే మనం ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇలా మెయిల్ ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అనే ఉద్దేశంతో కొన్ని మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళు పంపించిన మెయిల్లో ఏముందంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారము ఎక్కువ కాపీరైట్ వీడియోలు చేయకూడదు, కాపీరైట్ వీడియోలు ఎక్కువ చేస్తే ఛానల్కి ప్రాబ్లం అవుతుందని ఉంది. కాబట్టి సినిమా సాంగ్స్ వీడియోలలో సినిమా సాంగ్స్ అప్లై చేయడం కరెక్ట్ కాదండి. మనము దీపావళికి పటాకులు కలుస్తాం కదా, అదేవిధంగా మన వినాయక చవితికి 10,000 వాళ్ళ పెద్ద కట్టకి పేల్చడం మేము వీడియో తీసామన్నమాట. 1 minute వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినాము. అంటే దానికి ఎక్కువ వ్యూస్ వస్తాయి, వైరల్ అవుతుందని వీడియో చేశాము. పెట్టిన 2 నిమిషాలకే వీడియో డిలీట్ చేసేసి యూట్యూబ్ వాళ్ళు మెయిల్ పెట్టారనమాట. మీ కంటెంట్ సౌండ్ పొల్యూషన్ని ఎక్కువ ఇంక్రీజ్ చేసే, సౌండ్ పొల్యూషన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది, అందువల్ల మీ కంటెంట్ మేము రిమూవ్ చేసామని చెప్పేసి ఒక మెయిల్ పెట్టారు. సో ఎక్కువ సౌండ్ పొల్యూషన్ పెట్టే పటాకులు కాల్చే వీడియోలు కూడా చేయకూడదని అర్థమైంది. నేను చేసిన థర్డ్ మిస్టేక్ ఏంటంటే మా ఊర్లో 2 కోడిపుంజులు బాగా తన్నుకుంటా ఉన్నాయి. వాటిని నేను తొలడానికి ట్రై చేసినాను, అయినా కూడా ఈ పక్కకి వెళ్ళేసి మళ్ళీ తన్నుకుంటానే ఉన్నాయి. సరే కదా అనేసి 1 నిమిషం వీడియో తీసినాను. 2 కోడిపుంజులు బాగా తన్నుకునే వీడియో 1 నిమిషం తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. బాగా ఫైట్ ఉంది కదా అనేసి వీడియో అప్లోడ్ చేసే తల్లికి బాగా వైరల్ అవుతుందేమో అని అప్లోడ్ చేసినాను. పెట్టిన 2 నిమిషాలకి యూట్యూబ్ డిలీట్ చేసేసి మెయిల్ వచ్చింది, నీ కంటెంట్ వైలెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉంది, యూట్యూబ్ గైడ్లైన్స్ దీన్ని సపోర్ట్ చేయమని ఒక మెయిల్ అయితే వచ్చింది. సో ఆ కంటెంట్ కూడా డిలీట్ అయిపోయింది. నేను చేసిన 4వ మిస్టేక్ ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి 1-2 కామెడీ ఫన్నీ వీడియోస్ తీసుకొని వచ్చి నా యూట్యూబ్లో పెట్టాను. దానివల్ల యూట్యూబ్ నుంచి కాపీరైట్ పడడంతో పాటు నీ కంటెంట్ ఓన్ కాదు డూప్లికేట్ కంటెంట్ అనేసి డూప్లికేట్ కంటెంట్ని యూట్యూబ్ ఎంకరేజ్ చేయదని చెప్పినట్టు నాకు మెయిల్ వచ్చింది. సో మనము మన ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేయాలి, కానీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నుంచి ఫన్నీ వీడియోస్ కానీ చిన్న చిన్న షార్ట్లు కానీ పెట్టేదానికి ట్రై చేయొద్దండి. నేను ఆల్రెడీ 1-2 పెట్టేసి కాపీరైట్ పడడం వల్ల ప్రాబ్లం అయింది. మీరు ఇలా చేయొద్దండి. యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్ చూపిస్తాను అన్నాను కదా, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన మెయిల్. స్టార్టింగ్లో చూడండి, హాయ్ పల్లెకపోదాం మన ఛానల్ పేరు అనమాట. కింద సెకండ్ పారాగ్రాఫ్ కనుక మీరు చూసినట్లయితే, యాజ్ ఆఫ్ నౌ యువర్ ఛానల్ డజంట్ హ్యావ్ సఫిషియెంట్ ఛానల్ హిస్టరీ, ఇట్ హ్యాస్ లాస్ట్ ది యాక్సెస్ టు అడ్వాన్స్ ఫీచర్, దిస్ మే హ్యావ్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యువర్ ఛానల్ డిడెంట్ ఫాలో అవర్ కమ్యూనిటీ గైడ్లైన్స్. అంటే మన ఛానల్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల అడ్వాన్స్ ఫీచర్స్ అయితే పోయినాయని వాళ్ళు చెప్తున్నారు. ఈ అడ్వాన్స్ ఫీచర్స్ పోవడం వల్ల మన ఛానల్కి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందో ఒకసారి చెప్తాను చూడండి. ఇవాళ చెప్పిన మెయిల్ ప్రకారము, హౌ దిస్ ఇంపాక్ట్ యువర్ ఛానల్, యూ వోంట్ ఏబుల్ టు డూ దీస్ థింగ్స్ లైక్ గెట్ హైయర్ డైలీ లిమిట్స్ ఫర్ లైవ్ స్ట్రీమ్స్, షార్ట్స్ అండ్ వీడియో అప్లోడ్. అంటే ఇంతకుముందు నేను ఒక రోజుకి షార్ట్స్ 5-6 షార్ట్స్ కూడా అప్లోడ్ చేసేవాడిని. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిస్ట్రిక్షన్ ప్రకారము అడ్వాన్స్ ఫీచర్స్ పోయినాయి కాబట్టి రోజుకు 1 లేదా 2 వీడియోలు మాత్రమే అప్లోడ్ చేయాలి. షార్ట్స్ అయినా వీడియోస్ అయినా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరదు. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ఎంపైర్ లైవ్ స్ట్రీమ్స్ పిన్ కామెంట్స్, ఇవి ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి యాడ్ ఎక్స్టర్నల్ లింక్స్ టు యువర్ వీడియో డిస్క్రిప్షన్. అంటే మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్స్ లింక్స్ కానీ ఫేస్బుక్ లింక్స్ కానీ మనము మన ఛానల్లో పెట్టుకునేదానికి ఒక ఫీచర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ ఫీచర్ తీసేసినారు నాకు, ఎందుకంటే ఎక్కువ వ్యూస్ రావాలంటే ఇన్స్టాగ్రామ్స్ లింక్స్ ఫేస్బుక్ లింక్స్ మనం పెట్టుకుంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆ ఫీచర్ మనకు ముందు ఉండేది, ఈ మధ్య తీసేసినారు, అది ఒకటి లాస్. నేను చేసిన మిస్టేక్స్ వల్ల నా ఛానల్కి ఉన్న ఈ అడ్వాన్స్ ఫీచర్స్ అయితే పోయినాయి. కానీ మళ్ళీ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చినారు మనకి, హౌ టు రీస్టోర్ యాక్సెస్ టు అడ్వాన్స్ ఫీచర్ అనేసి.
ఇక్కడ మీరు చూసినట్లయితే బిల్డ్ పాజిటివ్ ఛానల్ హిస్టరీ బై ఫాలోయింగ్ కమ్యూనిటీ గైడ్లైన్స్, ప్రొవైడ్ వీడియో ఆర్ ఐడి వెరిఫికేషన్ ఫర్ క్విక్ యాక్సెస్ అని పంపించినారు. వాళ్ళు పంపించిన ఈ లాస్ట్ ఆప్షన్ ప్రకారం ఏమైందంటే మళ్ళీ మనము ఆ అడ్వాన్స్ ఫీచర్ని అయితే రీస్టోర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మన ఒక 30 సెకండ్స్ వీడియో పంపించడం కానీ, లేదంటే మన ఐడి కార్డు ఒకటి అంటే ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కార్డు కానీ, ఏదైనా లైసెన్స్ ఐడి కార్డు ఒకటి వాళ్ళకి పంపిస్తే వ్యాలిడేషన్ చేసి మీ యాక్సెస్ మీకు అడ్వాన్స్ ఫీచర్ మీకు మళ్ళీ బ్యాక్ ఇస్తామని చెప్పినారు. యూట్యూబ్ వాళ్ళు చెప్పిన ప్రకారము మన అడ్వాన్స్ ఫీచర్ రీస్టోర్ చేసుకోవడానికి మన ఆధార్ కార్డు ఫోటో అటాచ్ చేసి వాళ్ళకి ఈ విధంగా మెయిల్ రాసినాను. డియర్ యూట్యూబ్ టీమ్, అపాలజీ ఫ్రమ్ మై సైడ్. ఐ విల్ నాట్ రిపీట్ దిస్ మిస్టేక్స్ అగైన్. గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ ఫాలో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఒక మెయిల్ అయితే రాసినాను. రాసి 3 days అయింది. ఇంతవరకు అయితే నాకు రెస్పాన్స్ రాలేదు. దీనికి ఇంకా సొల్యూషన్ నాకు దొరకలేదు. ఒకవేళ మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అడ్వాన్స్ ఫీచర్స్ ఏ విధంగా మనము బ్యాక్ తెచ్చుకోవాలనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దీని ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి లేదా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి సినిమా సాంగ్స్ అయితే వీడియోస్కి అప్లై చేయొద్దండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ తెచ్చి మన యూట్యూబ్లో పెట్టద్దండి. అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ పెంచేటివి, వైలెన్స్ పెంచే వీడియోలను పెట్టద్దండి. దానివల్ల కాపీరైట్ పడడంతో పాటు ఒక్కోసారి ఛానల్ కూడా పోయే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోలు చేసేసి మీరు ఛానల్ ప్రాబ్లం అయితే తెచ్చుకోవద్దండి. మనము 2 సంవత్సరాలు కష్టపడి చాలా మంది సబ్స్క్రైబర్లు తెచ్చుకొని ఒకసారిగా ఏదో ఒక మిస్టేక్ చేసేసి ఒకసారిగా ఛానల్ కానీ టర్మినేట్ అయిపోయిందంటే మళ్ళీ సబ్స్క్రైబర్లు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఆ బాధ అయితే మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి వీడియో చేసి మీరు ప్రాబ్లం అయితే తెచ్చుకోవద్దండి. ఈ వీడియో కనుక యూస్ అనిపిస్తే మీరు ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఇలాంటి మిస్టేక్ చేయకుండా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చాలా మంది మానిటైజేషన్ గురించి వీడియో పెట్టాను. చాలా మంది సపోర్ట్ చేసినారు, మంచి కామెంట్ చేశారు, చాలా మంది లైక్ చేశారు. లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్లో రెగ్యులర్ వీడియోస్తో పాటు నా ఛానల్ సంబంధించి ఏదైనా సక్సెస్ కానీ నేను చేసిన ఏదైనా మిస్టేక్స్ కానీ మీతో షేర్ చేసుకుంటాను. అవి ఎంతో కొంత 1% అయినా మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.